హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 51. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మిస్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. లైక్ చేయండి. రోడ్డుకి బోత్ సైడ్స్ రోడ్డును కవర్ చేస్తూ అందమైన చెట్లు అండ్ రోడ్డు మొత్తం కూడా అందంగా పరిచిన కలర్ ఫ్లవర్స్ అండ్ వాటి నుంచి వచ్చే పర్ఫ్యూమ్ మనసుని ఏదో కొత్త లోకానికి తీసుకెళ్తున్నట్టుగా ఉంది. ఆకాశం నుండి నేలను తాకే జాబిలి వెలుగులో ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి. భూమి, నువ్వైతే నీ లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు? నేను ఇష్టపడేవాడు అందరిలా మామూలోడు అనుకున్నారా? నా కోసం రెక్కల గుర్రం కట్టుకు వచ్చే రాజకుమారుడు. అలాంటి నా రాజకుమారుడికి నా మనసులో మాట నేనెలా చెప్పాలంటే, నా మనసులో మాట నా పంచప్రాణాలు నువ్వేనని చెప్పడానికి సాక్షిగా పంచభూతాలు మా చుట్టూనే ఉండాలి. నింగి నేలను కలిపే వర్షపు జల్లులు మా మేనును తాకుతుంటే, నన్ను తాకే తన ఊపిరి సైతం నిలువెల్లా మంటను పుట్టిస్తుంటే, నిప్పును మరిపించే తన కళ్ళల్లో నా మీద ప్రేమను కురిపిస్తుంటే, దూరంగా ప్రపంచం, దగ్గరగా తను. ఆ క్షణం తన కళ్ళలోకి చూస్తూ నా మనసులో మాటని పెదవుల చాటున ఆపే సిగ్గుని దాటి, నా ప్రేమను తెలిపేలా తన గుండెలపై చెయ్యి పెట్టి, నింగి నేల, నీరు నిప్పు గాలి మనం బ్రతకాలంటే ఇవన్నీ కావాలి. కానీ నేను బ్రతకాలంటే వీటన్నిటికీ మించి నీ గుండెలో స్థానం కావాలి. మాటల్లో చెప్పలేని భావం కళ్ళలో కనిపిస్తుంది. నా కళ్ళల్లో ఏం కనిపిస్తుందో తెలీదు. ఎందుకంటే నా కళ్ళల్లో కూడా నువ్వే ఉన్నావు. నువ్వు కాదంటే కన్నీళ్లు కూడా రావు. కళ్ళల్లో నీ రూపం కన్నీళ్లలో బయటకు వస్తుందా అనే భయం. ఈ ప్రపంచంతో నాకు అవసరం లేదు. నా ప్రపంచం నువ్వే. నా కథకు మొదలు ఏమైనా కావచ్చు, కానీ గమ్యం మాత్రం నువ్వే. నా కథలో రాజకుమారుడు నువ్వే అంటూ తన గుండెలపై వాలిపోతూ కౌగిల్లో ఒదిగిపోతాను. మిసెస్ న్యూసెన్స్, నింగి నేల నేనున్నాను అంటూ పలకరించే చిరుకానుకల జల్లులు. కానీ ఒక్కటే తేడా, నీ కళ్ళలో నాపై కోపం పుట్టించిన మంటలు రేపుతున్నాయి. పంచభూతాలు మన చుట్టూనే ఉన్నాయి కదా. ఏమంటావు భూమి? ఆర్మన్ ఎందుకు అలా మాట్లాడుతున్నాడో అర్థమైన భూమి ఏం మాట్లాడకుండా మౌనంగా నడుస్తుంది. భూమి, ఎంతసేపు నేనే మాట్లాడుతూ నడవాలి? నువ్వు కూడా మాట్లాడితే జర్నీ అప్పుడే బాగుంటుంది కదా. నీకు ఈ ప్లేస్ నచ్చలేదా? ఇష్టం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సిచ్యువేషన్ బట్టి ఇష్టం మారిపోవచ్చు. ఒకప్పుడు ఇష్టమైంది ఇప్పుడు అసహ్యం వేయచ్చు. అందం చూసి మోసపోకూడదు, ఎందుకంటే అది కాసేపే బాగుంటుంది, కానీ లైఫ్ లాంగ్ అలా ఉండలేదు కదా. నువ్వు నా పక్కనే ఉన్నా నేను ఒంటరినే ఆర్మన్. నీ వల్ల నేను ఒంటరిగానే మిగిలిపోయాను. ఒకప్పుడు నాకు నచ్చిన, నేను చూడాలనుకున్న ప్లేస్ కానీ ఇప్పుడు నాకు నచ్చట్లేదు. అలానే నువ్వే అన్నావు కదా, ఆ రోజు నాది తెలియనితనం. ఈరోజు తెలిసింది, అందుకే నచ్చట్లేదు. ఇష్టం లేని వాళ్లతో జర్నీ ఇలానే ఉంటుంది. భూమి అంటూ తన చెయ్యి పట్టుకొని తన వైపు లాగేసరికి భూమి ఓ చెయ్యి ఆర్మన్ మెడ చుట్టుకుపోతుంటే, భూమి మరో చెయ్యిని ఆర్మన్ పట్టుకుంటూ మరో హ్యాండ్ని భూమి నడుం మీద వేశాడు. భూమి, లుక్ ఎట్ మై ఐస్. ఎందుకు నేను నీ దగ్గర కావాలనుకుంటే నువ్వు నాకంత దూరం అవుతున్నావు? నా మాటలు నమ్ముతావు, నా ఆవేశానికి వాల్యూ ఇస్తావు, నా కోపాన్ని భరిస్తావు. ఎందుకు నా కళ్ళలో కనిపించే భావాన్ని అర్థం చేసుకోవు? నీకేమనిపిస్తుంది? నేను నిన్ను మోసం చేస్తున్నాను అనిపిస్తుందా? మాటల్లో చెప్పలేని భావం నా కళ్ళలో కనిపించట్లేదా? ఒక్కసారి నా కళ్ళల్లో చూసి నువ్వే చెప్పు భూమి అంటున్న ఆర్మన్ కళ్ళలోకి చూస్తుంది భూమి. ఆ క్షణం ఆర్మన్ మాటల్లో భావం కళ్ళలో కనిపిస్తుంటే ఓ క్షణం తన మనసు తన మాట వినట్లేదు. భూమి అనే ఆర్మన్ మాటకి భూమి ఆర్మన్ ట్రాన్స్ నుండి బయటకు వస్తూ, ఆర్మన్, వాట్స్ రాంగ్ విత్ యూ అంటూ తనను విడిపించుకుంది. నేను ఇదే చెప్తున్నా. ఫర్గెట్ ఆల్ లైట్స్, స్టార్ట్ ఇన్ ఫ్రెష్. ఆర్మన్, నువ్వేం చేసినా కూడా నువ్వు నీలాగే ఉండేవాడివి. నా మీద కోపం వస్తే కోపాన్ని చూపించావు. అప్పుడు కూడా నీ మీద కోపం లేదు. బట్ ఇప్పుడు అసహ్యం వేస్తుంది. ఇప్పుడు నీలో నాకు ఎవరు కనిపిస్తున్నారు?
నిన్ను నువ్వు మారినట్టు నమ్మించడానికి చాలా ట్రై చేస్తున్నావు. ఒక మాటలో చెప్పాలంటే యాక్ట్ చేస్తున్నావు. భూమి, నువ్వు చెప్పింది నిజమే. నేను నాలాగే ఉంటాను. నేనేం యాక్ట్ చేయట్లేదు. భూమి, నేను నిజం. నీతో మాట్లాడిన ప్రతి మాట నిజం. ఆర్మన్, కాసేపు నిజాలే మాట్లాడుకుందాం. నన్ను ఊటీలో చూసి కూడా ఎందుకు నువ్వేం నన్ను క్వశ్చన్ చేయలేదు? ఎందుకు ఏం మాట్లాడలేదు? భూమి, నువ్వెందుకు వచ్చావో నాకు ఆల్రెడీ తెలుసు. అందుకే నిన్ను క్వశ్చన్ చేయలేదు అంటూ ఆర్మన్ నింపాదిగా ఆన్సర్ చేశాడు. ఆర్మన్ అన్నదానికి భూమి కాస్త షాక్ అవుతూ, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు తెలుసా? వినుష్క, తన కోసమే కదా నువ్వు వీవర్ ఇద్దరూ కలిసొచ్చింది. భూమిని సూటిగా చూస్తూ అంటాడు. ఆర్మన్, మేమెందుకు ఇక్కడికి వచ్చామో నీకు తెలుసంటే విన్ను ఎక్కడుందో కూడా నీకు తెలుసు. నిజం చెప్పు. విన్ను ఎక్కడుంది? నాకు తెలియాలి. నాకు నిజం కావాలి. నేను నిజం తెలుసుకోవాలి. విన్ను నేం చేశావు చెప్పంటూ ఆర్మన్ కాలర్ పట్టుకొని క్వశ్చన్ చేస్తుంటే, భూమి, బిహేవ్ యువర్ సెల్ఫ్. వాట్స్ రాంగ్ విత్ యూ? ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్? నాకేం అవసరం? తన కోసం తెలుసుకోవాల్సిన అవసరం నాకేం లేదు. తను కావాలనుకుంటే ఈ 4 years అవసరం లేదు. తను నన్ను వదిలి వెళ్ళినా నెక్స్ట్ సెకండ్ తనని పట్టుకొని సిచ్యువేషన్ క్లియర్ చేసేవాడిని. బట్ నాకు అవసరం లేదు. నన్ను కాదు అనుకున్న తన కోసం వెంపర్లాడే గతేం నాకేం పట్టలేదు. తను ఇక్కడే ఉండేదాన్ని తెలిసినంత మాత్రాన తనని నేనేదో చేసినట్టు కాదు. ఆ రోజు నా కోపం నీ వల్ల తను వెళ్ళిపోయిందని కాదు, నీ వల్ల నా క్యారెక్టర్ డిస్కనమిష్ అయిందని మాత్రమే. డిడ్ యూ గాట్ ఇట్? అది రాంగ్ అని నువ్వు అబ్యూస్ చేయలేవు కదా. రీడర్స్, టు బీ ఫ్రాంక్, కొన్ని వర్డ్స్ నాకు తెలియకుండానే ఇంగ్లీష్లో వచ్చేస్తుంది. నేను ఎప్పటికీ కంట్రోల్ చేసుకుంటున్నా. బట్ మీరు ఇంగ్లీష్లో రాస్తే అర్థం కావట్లేదు అంటున్నారు. బట్ మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇది రైటర్ గారు పెట్టిందిలే. నేను ఎప్పటికీ చెప్తున్నాను, ఆ రోజు మన మధ్య జరిగిన దానికి రీజన్ నువ్వు. ఈరోజు జరిగేదానికి కూడా నువ్వే. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ అంటూ భూమి భుజాలు పట్టుకుంటూ, నథింగ్ ఆఫ్ దట్ భూమి. నాకు మన పాస్ట్తో సంబంధం లేదు. నేను ఇప్పుడు చెప్పేది మన ఫ్యూచర్ కోసం. అర్థమవుతుందా? లిజన్, ఒక్కసారి నేనంటే ఇష్టమని చెప్పు. లైఫ్ లాంగ్ నిన్ను ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను. నీ ఒక్క మాట కోసం చావునైనా ఎదిరిస్తాను. భూమి ఆర్మన్ హ్యాండ్స్ని విడిపించుకుంటూ, నువ్వే ఫ్యూచర్ కోసం మాట్లాడుతున్నావు ఆర్మన్. ఓ ఆడపిల్ల మనసు తెలియకుండా తన శరీరం వాడుకొని ఇప్పుడు అన్నీ మర్చిపోదామంటే నేను పోగొట్టుకుంది బొమ్మను కాదు, అమ్మను. నా కన్నతల్లి నీ వల్ల చచ్చిపోయింది. నా జీవితం నీతోనే ముగిసిపోయింది అంటూ భూమి ఆర్మన్ హ్యాండ్ని విడిపించుకొని ఏడుస్తూ ముందుకు నడుచుకుంటూ పోతుంటే, కన్నతల్లి చనిపోయిందనే మాట దగ్గరే ఆగిపోయిన ఆర్మన్ భూమిని చూస్తున్నాడు. రాధమ్మ ఆంటీకి ఏమైంది అని ఆర్మన్ అనుకుంటుంటే, భూమి తన కళ్ళు తుడుచుకుంటూ వెళ్తుంది. నాని, ఇదే కరెక్ట్ టైం. బావను వదిలేసి భూమి దూరంగా వెళ్ళింది. అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వినిపించలేదు. ఏం మాట్లాడుకుంటున్నారు నాని? విమ్ము పాప, ఏం మాట్లాడుకుంటే మనకెందుకే? మనకు కావాల్సింది కేవలం భూమి చావటం, అంతే కదా అంటూ భూమి వైపు కార్ స్టార్ట్ చేసి రైజ్ ఇచ్చి ఫాస్ట్గా భూమిని డాష్ ఇవ్వడానికి కార్ను ఫోర్స్తో డ్రైవ్ చేస్తుంది హైటెక్ బామ్మ. నాని, కేర్ఫుల్ అంటూ విమ్ము పాప టెన్షన్ కమ్ హ్యాపీగా భూమిని అండ్ కార్ని చూస్తూ, కాసేపట్లో బావ నావాడు, నాకు మాత్రమే సొంతం అనేసి చూస్తుంది విమ్ము పాప. భూమి అంటూ తన వైపు చూసిన ఆర్మన్ కనుబొమ్మలు ముడిపడుతుంటే, భూమి అంటూ పరుగులు పెడుతూ భూమిని పట్టుకోవడానికి పరిగెడుతున్నాడు. భూమి, పక్కకు తప్పుకో, భూమి నిన్నే అంటూ ఆర్మన్ అంటుంటే, వెనక్కి తిరిగిన భూమి ఆర్మన్ అలా రావడం చూసి భూమి తననే చూస్తుంటే, భూమి వెనకే వస్తున్న కార్ని చూసిన ఆర్మన్ భూమి నిన్నే అంటూ ఆర్మన్ ఆ కార్ ఇంకా తనకి దగ్గరగా రావడం చూసి తన కాళ్లలో వేగాన్ని పెంచుతూ కార్ భూమిని డాష్ ఇచ్చేంతలో ఆర్మన్ భూమి చేయి పట్టుకుని సైడ్కి లాగేసరికి భూమి పక్కనే రోడ్ మీద పడింది. భూమి పైకి లేచి చూసేసరికి తనకి కాస్త దూరంలో రోడ్డుపై బ్లడ్ మార్క్స్తో పడున్న ఆర్మన్ని చూడగానే భూమికి ఒక క్షణం తన ప్రాణం పోయినట్టుగా అయింది. ఆర్మన్ అంటూ అరుస్తూ భూమి ఆర్మన్ దగ్గరికి పరిగెడుతుంది. నాని, నువ్వేం చేసావు? ఆ భూమిని యాక్సిడెంట్ చేయమంటే బావకి యాక్సిడెంట్ చేసావేంటి? విమ్ము, నేను కావాలని చేయలేదు. వాడే కావాలని వచ్చాడు. పోతాడేమో. మనం ఇక్కడే ఉంటే జైలుకు వెళ్ళాలి. బాగుంటే రోజుకో మొగుడు
అంటూ హైటెక్ బామ్మ టెన్షన్గా కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది. ఆర్మన్ అంటూ భూమి ఫుల్ బ్లడ్తో తడిచిపోయిన ఆర్మన్ని తన ఒళ్ళోకి తీసుకుంటూ తనను పిలుస్తుంది. ఆర్మన్ కళ్ళు తెరువు, ఒక్కసారి నన్ను చూడు. ఆర్మన్ నీకేం కాదు అంటూ ఆ రోడ్డు మీద వెహికల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న వెహికల్స్ లేకపోయేసరికి మొబైల్ కోసం కార్ దగ్గరికి పరిగెడుతూ వెళ్ళింది. మొబైల్లో సిగ్నల్ లేకపోయేసరికి ఆర్మన్ దగ్గరికి పరిగెడుతూ వెళ్ళింది. ఆర్మన్ కీప్ ఇన్ కాన్షియస్. ఆర్మన్ కళ్ళు తెరిచి ఉంచు. ఆర్మన్ అంటూ అప్పటికే తన హార్ట్ బీట్ అండ్ పల్స్ తగ్గుతుంటే ఆర్మన్ని స్పృహలోనే ఉంచడానికి ట్రై చేస్తుంది. ఆర్మన్ అన్కాన్షియస్ అయ్యేసరికి ఆర్మన్ కళ్ళు తెరవండి. లవ్ యూ ఆర్మన్, ఐ రియల్లీ లవ్ యూ, ప్లీజ్ కళ్ళు తెరువు ఆర్మన్ అంటూ పట్టుకొని ఏడుస్తుంటే భూమి మాటలు ఆర్మన్ చెవులు చేరుతుంటే భూమి అంటూ గట్టిగా ఊపిరి తీసుకుంటూ కళ్ళు తెరుస్తాడు. భూమి, టు బీ ఫ్రాంక్, నువ్వు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేయాలని వెయిట్ చేశాను. బట్ నువ్వు ప్రపోజ్ చేస్తే ఇంత బాగుంటుంది అనుకోలేదు. లవ్ యూ టు భూమి అంటూ భూమిని కిస్ చేస్తూ తనని హక్ చేసుకుంటాడు. ఆర్మన్ అంటూ భూమి టెన్షన్గా చూస్తూ కార్ దగ్గరికి వెళ్ళింది. కార్ని చూస్తున్నా తనకి ఏదేదో కళ్ళ ముందు మెదులుతుంది. నేను ఇంకా జన్మలో కార్ డ్రైవింగ్ చేయను. నా వల్లే నీకు ఈ సిచ్యువేషన్ వచ్చింది కదా. ఆ రోజు నీ వల్లే కార్ డ్రైవింగ్ మానేశాను, కానీ ఈరోజు నీకోసం తప్పట్లేదు అంటూ కార్ స్టార్ట్ చేసింది భూమి. హాస్పిటల్లో స్ట్రెచ్చర్ మీద ఆర్మన్ని తీసుకెళ్తుంటే ఆర్మన్ అంటూ భూమి తన పక్కన వస్తూ తనను కాన్షియస్లోనే ఉంచడానికి ట్రై చేస్తూ ఆర్మన్ కోసం ఆపరేషన్ థియేటర్ బయట వెయిట్ చేస్తుంది. భూమి, ఎందుకు అలా ఉన్నావు? కాల్ చేసి ఏడుస్తున్నావు కానీ ఏం మాట్లాడేంటి? ఏమైంది? ఆర్మన్ నిన్నేమైనా చేశాడా? నన్ను ఎందుకు హాస్పిటల్కి రమ్మన్నావు? అసలు ఏమైంది భూమి? నేను అడుగుతుంటే ఏం మాట్లాడవేంటి? వచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నావు అంటూ భూమిని అడుగుతుంటే భూమి వీవర్ని హత్తుకొని ఏడుస్తుంది. వీవర్ అక్కడ ఆర్మన్కి ఆపరేషన్ జరుగుతుంది. ఆర్మన్కి నా వల్ల యాక్సిడెంట్ అయింది. నన్ను సేవ్ చేయపోయి తను ప్రమాదంలో పడ్డాడు. తనకేమన్నా అయితే గిల్టీ ఫీల్ లైఫ్లో మర్చిపోలేను. డాక్టర్స్ తన సిచ్యువేషన్ క్రిటికల్ అంటున్నారు. నాకు భయంగా ఉంది. వీవర్, తనకేం కాదు కదా. భూమి, నువ్వెందుకు ఇంతలా ఫీల్ అవుతున్నావు? తనను నువ్వేం భర్తలా యాక్సెప్ట్ చేయలేదు. తనకి నువ్వంటే ఇష్టం లేదు. ఇదేం నువ్వు కావాలని చేయలేదు కదా. ఇట్స్ జస్ట్ యాక్సిడెంట్, అంతే కదా. ఇంకా యాక్సిడెంట్లో తను చనిపోతే నీకే బెటర్. వీవర్ చెంప పగలకొడుతూ ఏం మాట్లాడుతున్నావు వీవర్? నీ దగ్గర నుంచి నేను ఇలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. శత్రువైన ప్రమాదంలో ఉంటే జాలి చూపిస్తాం. అలాంటిది తను నీ ఫ్రెండ్, నువ్వెందుకు తనను అలా అంటున్నావు? షూ, ఆర్మన్ మాత్రమే కాదు, నువ్వు కూడా నాకు ఫ్రెండ్. ఇన్ఫ్యాక్ట్ వాడికంటే నువ్వే నాకు ఎక్కువ. బట్ వాడు నీతో బిహేవ్ చేసిన దానికి వాడికి ఇలానే అవ్వాలి. నువ్వెందుకు అంత ఏడుస్తున్నావు? నీకు ఆర్మన్ అంటే ఇష్టం లేదు కదా భూమి. అసలు అక్కడే వదిలేస్తుంటే నీకు ఈ ప్రాబ్లం కూడా ఉండేది కాదు. ఎందుకు ఇలా చేశావు? వీవర్ అంటూ తన కాలర్ పట్టుకుంటూ, ఎందుకంటే ప్రేమించాను కాబట్టి, తనను ప్రాణం అనుకున్నాను కాబట్టి, తనతో కలిసి బ్రతకాలనుకున్నాను కాబట్టి, తన కోసం నా ప్రేమను కూడా వదులుకున్నాను కాబట్టి, అన్నిటికంటే ముందు ఆర్మన్ నాకు తాళి కట్టిన భర్త కాబట్టి, తన్నుకి తండ్రి కాబట్టి అంటూ భూమి ఎమోషన్లో ఆర్మన్ తన్నుకి తండ్రి అని నిజాన్ని చెప్పేసింది. భూమి, నువ్వేమంటున్నావు? ఆర్మన్ తన్నుకి తండ్రి ఏంటి? నిజం చెప్పు. ఆర్మన్ తన్నుకి తండ్రి అంటే నీ జీవితాన్ని నాశనం చేసింది. నిజం చెప్పు భూమి, నువ్వు చెప్పింది నిజమా అంటూ అడుగుతున్నాడు. ఆర్మన్ తన్నుకి తండ్రిగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడంటే తన్నుకి ఆర్మన్ ఫాదర్ అనే కదా. నేను అదే అన్నాను, కానీ అదంతా నా గతం. ఇప్పుడు తన మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు. కేవలం నా వల్లే తనకి ఇలా అయ్యిందనే కన్సర్న్ మాత్రమే. నేను ఐసీయూ దగ్గరికి వెళ్తానంటూ భూమి ఐసీయూ వైపు వెళ్ళింది. నాని, బావ కోసం వచ్చి భూమి వీవర్ని వీడియో ఎందుకు తీస్తున్నావే? నువ్వేం చేస్తున్నావో నాకైనా చెప్తావా? విమ్ము పాప, నేనేం చేసినా కూడా దానిలో అర్థం పరమార్థం రెండూ ఉంటాయి. భూమి జీవితంలో కల్లోలం సృష్టించాలంటే ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. నాని, మనం కూడా బావ దగ్గరికి వెళ్దాం పద. బావకి ఎలా ఉందో అని టెన్షన్గా ఉంది. విమ్ము పాప, మనం వెళ్తే మొదటికే మోసం వస్తుంది. ఇక్కడే ఉండి అసలు ఏం జరుగుతుందో చూద్దాం అంటూ విమ్ము పాపను ఆపేసింది. విమ్ము, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏం వినిపించట్లేదే. నువ్వేమైనా 16 ఏళ్ల బాలకుమార్ అనుకున్నావా? బోరుకొచ్చిన బామువు. నాని, విమ్ము, నన్నేమన్నా పర్లేదు కానీ నా ఏజ్ అంటే నా వల్ల కాదు.
నీకు వినిపిస్తుందా ఏంటి? నా ఏజ్కి వస్తే నువ్వు ఇలా కూడా ఉండలేవు. నన్ను చూసి పొద్దున్న పెళ్ళెప్పుడు అని అడిగారు తెలుసా? పెళ్ళి నీకెప్పుడు అనలేదు, నాకెప్పుడు అని అడుగుంటారు నాని. ఛ, అందరూ నా ఏజ్ని డిస్కమ్యూనిస్ చేసేవాళ్లే. నా ఏజ్ చూసేవాళ్ళు నా మనసుని ఎందుకు చూడట్లేదు? నేను అలిగాను, నేను వెళ్ళిపోతానంటూ బామ్మ అలిగి బుంగమూతి పెట్టుకుని బయటకు వచ్చేసింది. భూమి, నువ్వెన్ని అబద్ధాలు చెప్పినా నిజం నీ కళ్ళల్లో కన్నీళ్లు చెప్తున్నాయి. నీతో ఈ మాట చెప్పించాలని నేను అలా మాట్లాడాను. నువ్వెప్పటికీ ఆర్మన్ని లవ్ చేస్తున్నావు భూమి, కానీ డెస్టినీ మిమ్మల్ని దూరం చేసింది. ఆర్మన్ ప్రేమించిన విన్ను కోసం నీ ప్రేమను సమాధి చేశావు. ఆర్మన్ని పెళ్లి చేసుకున్నా నీ జీవితంలో జరిగిన కల్లోలం నిన్ను నీ ప్రేమను అగ్రీ చేయనివ్వట్లేదు. ఓ ఫ్రెండ్గా నేను కోరుకున్నది నీ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉండడమే భూమి. నీకు ఇప్పటికీ ఆర్మన్ అంటే ప్రేమ అలానే ఉంది. ఆ ప్రేమను నిజం చేస్తాను. నీ ప్రేమను నీకు దగ్గర చేస్తాను. డాక్టర్, హౌ ఈజ్ హీ నౌ? తనకేం ప్రమాదం లేదు కదా అంటూ భూమి టెన్షన్గా అడుగుతుంది. ఆ పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. హెడ్ ఇంజూర్ ప్లస్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. కండిషన్ సీరియస్గానే ఉంది. కాన్షియస్లోకి వస్తే కానీ కండిషన్ చెప్పలేం. పేషెంట్ మీకేమవుతాడు? డాక్టర్ అలా అడుగుతారేంటి? తను ఆ పేషెంట్ వైఫ్. ఓ మగాడి కోసం అంతలా అల్లాడే లేడీస్ తన లైఫ్లో ఇద్దరు. ఒకరు జన్మించిన తల్లి, 2 జీవితాంతం తనతో కలిసి నడిచే తను తాళి కట్టిన భార్య మిస్ భూమి ఆర్మన్ అగ్నిహోత్ర. అంతే కదా భూమి అంటూ వీవర్ అనేసరికి భూమి తనని కాస్త సీరియస్గా చూస్తూ అవునన్నట్టు తలూపింది. వీవర్, నువ్వేం చేస్తున్నావు? నువ్వెందుకు నేను తన భార్య అని అందరికీ చెప్తున్నావు? ఓహో, నువ్వు మాత్రం తనని లవ్ చేస్తున్నాను, నాకు తాళి కట్టిన భర్త నేను లవ్ చేస్తున్నానంటూ పెద్దగా అరిచి చెప్పచ్చు, కానీ నేను మాత్రం చెప్పకూడదా? ఇదెక్కడి న్యాయం భూమి అంటూ వీవర్ అంటుండే భూమి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. వీవర్, నువ్వు కాసేపు ఇక్కడే ఉంటానన్నావు. అత్తయ్య కాల్ చేస్తున్నారు, నేను కాల్ మాట్లాడొస్తానంటూ భూమి కాల్ లిఫ్ట్ చేస్తూ బయటకు వచ్చింది. భూమి, ఏం చేస్తున్నావు? తనను కలిసావా? తనతో మాట్లాడావా? అన్నీ క్లియర్ చేసుకోవడానికి హోప్ దొరికిందా? భూమి, నిన్ను అడుగుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? అసలు ఏమైంది భూమి? అత్తయ్యకి ఆర్మన్కి యాక్సిడెంట్ అయిందో నిజం చెప్తే వద్దు. అత్తయ్యకి అసలే ఆర్మన్ అంటే ప్రాణం. తనకి ఇలా అయ్యిందంటే ప్యానిక్ అవుతారు. అసలే అత్తయ్య హెల్త్ బాగాలేదు కదా. భూమి, తన్ను నిన్ను చాలా మిస్ అవుతున్నాడు. నువ్వు లేకపోయేసరికి డల్గా ఇప్పుడే పడుకున్నాడు. నువ్వు త్వరగా వచ్చేయి భూమి. అమ్మ పక్కన లేకపోతే ఇద్దరి మధ్య దూరం చేరుకోలేనంతగా అవుతుంది. ఇప్పుడు నాకు ఆర్మన్కి మధ్య దూరం అలాంటి దూరమే మిగిలింది. భూమి, నీకు ఆర్మన్ ఏమైనా కాల్ చేశాడా? ఎక్కడున్నాడు? ఎప్పుడొస్తాడో ఏమైనా చెప్పాడా? మరేం లేదు, ఆర్మన్ మాకు కాల్ చేయడు. నేను చేసినా లిఫ్ట్ చేయడు. నీకేమైనా చేశాడేమో అని అడిగాను. అత్తయ్య, అంటే అది ఆర్మన్ ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. వాట్? ఏమంటున్నావు? ఆర్మన్ అక్కడేం చేస్తున్నాడు? నేను అక్కడ చూసేమైనా అన్నాడా? నన్నేం అనలేదు. ఆర్మన్ కూడా ఊటీకే వచ్చాడు, నేను ఊటీకే వచ్చాను. అలా ఇద్దరం ఇక్కడే కలిసాం. భూమి, ఆర్మన్ నిన్నేం అనలేదంటే మంచిదే. ఏమైనా అన్నా కూడా సీరియస్ అవ్వకు, తను కోపంలో అనేస్తాడు. ఆర్మన్ బాగానే ఉన్నాడు కదా? భూమికి ఏం చెప్పాలో తెలియడం లేదు. ఆర్మన్ బాగానే ఉంటాడత్తయ్య, నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ భూమి కాల్ కట్ చేసి, క్షమించండి అత్తయ్య, మీకోసమే, మీకు నిజం చెప్పలేదు అంటూ భూమి లోపలికి వచ్చింది. భూమి ఆర్మన్ని ఇప్పుడే రూమ్కి షిఫ్ట్ చేశారు అంటూ వీవర్ అనగానే భూమి ఆర్మన్ని చూడడానికి తన రూమ్కి వచ్చింది. భూమి ఆర్మన్ని అలా చూస్తుంటే ఫస్ట్ టైం ఆర్మన్ని కలవడం గుర్తొచ్చేసరికి ఒక్కో అడుగు వేస్తూ ఆర్మన్ దగ్గరకు వచ్చి ఆర్మన్ హ్యాండ్ని పట్టుకుంటుంది. మరి ఇక ఆర్మన్కి ఏం జరుగుతుంది? ఆర్మన్ సేవ్ అవుతాడా? తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టార్ట్ అవుతుందా? మరి ఏం జరగబోతుంది? మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.